హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉసిరికాయలతో మనం ఆమ్లా మురబ్బా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత టవల్ మీద వేసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకుందాం. వాటికి చెమ్మ లేకుండా నీట్గా తుడుచుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను అది కొంచెం బ్లాక్గా ఉంటాయి తీసేసి వాటన్నిటికీ ఘాట్లులాగా పెడుతున్నానండి. అంటే మనం చేసే పాకం వాటి లోపలికి బాగా వెళ్ళడానికని అలా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆమ్లాలన్నీ దాంట్లో వేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలండి. అందుకోసం అన్నిటినీ వాటిల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. తర్వాత దాన్ని స్టీమ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వీడియోలో చూపించినలాగా కలర్ కొంచెం చేంజ్ అయ్యి మెత్తగా ఉంటాయండి. వాటిని మనం ఎలా ఉడికాయని తెలుసుకోవడానికి మన కాడ చాకు ఉంటుందా లేదా చాకు కానీ స్పూన్తో కానీ అలా గుచ్చితే మెత్తగా అవి వెళ్తాయండి. అవి మనకి ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కావాల్సిన వరకు షుగర్ తీసుకుందాం. షుగర్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ షుగర్ మొత్తం కరిగేలాగా దాన్ని కలుపుకుందాం. ఆ చక్కెర మొత్తం కరిగిపోయేలాగా ఇలానే మనం దాన్ని కరిగించుకోవాలండి. దాన్ని అలా కరిగించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆమ్లాలను దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటిని అలాగే కాసేపు పాకంలో ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఒక 2 ఇలాచీ స్మెల్ కోసం అలాగే కొంచెం సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని మరగనిద్దామండి బాగా. అలాగే దాంతోపాటు సగం నిమ్మకాయ తీసుకొని ఆ రసం కూడా దాంట్లో పిండుకొని అదంతా ఒకసారి ఇప్పుడు మనం వేసిన 3 బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా కలుపుకుందాం. మనం దాన్ని అలానే కలుపుతూ ఉండాలండి. అది మనకి కొంచెం పాకంలాగా అంటే గట్టి తీగ పాకంలా వచ్చేలాగా మనం చూసుకోవాలి. మీరు చూసినట్టయితే చూడండి, అట్లా కొంచెం తీగ పాకంగా గట్టి పాకం వచ్చేలా ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే అది కలర్ రాదండి ఉసిరికాయ అట్లాగా. అందువల్ల మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. లాస్ట్కి ఇలా రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆమ్లా మురబ్బా చేయడం చాలా తేలిక. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా. ఓకేనా?